తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల యాక్షన్ ప్లాన్ కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 4 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ తో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫీల్డ్లో ఉండనున్నారు అధికారులు, మంత్రులు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించడం, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా ప్లానింగ్ చేయడం సబ్ కమిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, అభివృద్ధి కార్యక్రమాల యాక్షన్ ప్లాన్ కోసం ప్రభుత్వం సబ్ కమిటీ వేసినట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? మాదిరి ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం మరింత పనులకు సంబంధించి మరింత వేగవంతం చేసే విధంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరుతోని ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఇక సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు అంటే మొత్తం 4 మంత్రులతో కలిసి ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ సబ్ కమిటీలో ప్రధానంగా గ్రామాల వారీగా, తర్వాత మున్సిపాలిటీల వారీగా, అంటే గ్రామ పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి సో అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలను పరిష్కరించింది, ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఏమున్నాయి, సో అక్కడికక్కడ పరిష్కరించే విధంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక లాంగ్ అంటే దీర్ఘకాలికంగా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయి, అవి ఎందుకు ఇన్ని రోజుల వరకు పెండింగ్ ఉన్నాయి అనే అంశాల మీద పూర్తి స్థాయిగా ఈ కమిటీ అధ్యయనం చేయండి. సో దీనికి సంబంధించి మొత్తం ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది దీనికి పెట్టారు. మొత్తం ఇందులో మేజర్ గా మనకు ఈ కమిటీ రేపు ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఏదైతే సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీ రేపు ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఎప్పటి నుంచి ఈ ప్లానింగ్ అనేది నిర్వహించాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాని మీద రేపు చర్చించి ఏమేమి మేజర్ గా సమస్యలు ఉన్నాయి, గ్రామాల వారికి కానివ్వండి, తర్వాత మున్సిపాలిటీల వారికి కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద రేపు మొదటిగా నిర్వహిస్తున్నటువంటి సబ్ కమిటీ సమావేశంలో వీటి మీద చర్చించి కొన్ని సమస్యలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ దిశగా వాటి పరిష్కారానికి ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయనే దాని మీద చర్చించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మనకు మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అంటే మనకు ఏప్రిల్ నుంచి ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మంత్రులు, తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలు సో వీళ్ళందరూ కూడా ఇక ఫీల్డ్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ సమస్యలను గుర్తించాలి, ఆ సమస్యలను పరిష్కరించే దిశ ముందుకెళ్ళాలి, తర్వాత అక్కడ ఇంకేమైనా ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, తర్వాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించిన దాంట్లో, ఇక అర్హులకు ఎంపిక సంబంధించిన దాంట్లో ఇంకా ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు, అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ అంశాల మీద ప్రయారిటీ ఇవ్వాలి, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఈ కమిటీ చర్చించనుంది. గ్రామాలలోకి వెళ్ళి అధికారులందరూ కూడా ఆ సమస్యల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిని పరిష్కరించే దిశగా 99 డేస్ లో వాటిని గుర్తించి వీలైనంత వరకు వాటిని పరిష్కరించే దిశగా ఈ ప్లానింగ్ ఉండబోతుంది. కాబట్టి మనకు రేపు ఈ సబ్ కమిటీ మొదటి సమావేశం నిర్వహిస్తుంది కాబట్టి ఆ సమావేశంలో చర్చించి ఎక్కడెక్కడ ముందుగా వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రామాల వారిగా ఏమున్నాయి, తర్వాత మున్సిపాలిటీల వారిగా ఏమున్నాయి అనే దాని మీద కూడా గుర్తించి ఆ తర్వాత ఈ ఫీల్డ్ లోకి ఈ సబ్ కమిటీ వెళ్లే అవకాశం ఉంటుంది మాత్రమే.